హలో హాయ్, వెల్కమ్ టు పైరేట్ టాక్స్. కొత్తగా వచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ కూడా చేసేయండి. ఇంకా సినిమా విషయానికి వస్తే చెన్నై లవ్ స్టోరీ, కిరణ్ అబ్బవరం గారు అండ్ గౌరీప్రియ గారు అయితే ఈ సినిమాలో యాక్ట్ చేశారు. ఇంకా వీళ్ళ క్యారెక్టర్స్ అయితే స్టీవెన్ అండ్ నివిగా ఇద్దరు క్యారెక్టర్స్ చేశారు. ఇద్దరు ఆ క్యారెక్టర్స్ ఇన్వాల్వ్మెంట్ కానీ స్టార్టింగ్ నుంచి చాలా బాగా చేశారండి. ఇంకా యాక్టింగ్ విషయానికి వస్తే గౌరీప్రియ గారు అయితే చించి ఆరేశారు. ఆ నివి క్యారెక్టర్లో మనం స్టార్టింగ్ నుంచి బాగా ఇన్వాల్వ్ అయిపోతాం. స్టార్టింగ్ టు ఎండ్ మాత్రం పర్ఫెక్ట్ అండి. మన తెలుగు ఆర్టిస్ట్గా అయితే ఆమె అయితే పర్ఫెక్ట్ సూట్ ఫర్ ది మూవీ. ఇంకా కిరణ్ అబ్బవరం గారు అయితే ఆ ఇన్నోసెన్స్ కానీ ఆ స్క్రీన్ మీద అసలు చాలా బాగా చేశారు. కొన్ని కామెడీ సీన్స్ కూడా బాగా వర్కౌట్ అయ్యాయి. యాక్చువల్ మెచ్చుకోవాలండి, 3 సినిమాలు తీశారండి రీసెంట్గా. కే ర్యాంపు, ఇంకా ఇది ఈ 3 ఏంటంటే యూనిక్ స్టోరీసే, ఒక డిఫరెంట్ స్టోరీసే. దాంట్లో మాత్రం ఎటువంటి ఆశ్చర్యం లేదు. ఎందుకంటే కొత్తగా ఏదో ట్రై చేద్దాం అని అయితే బాగా ట్రై చేశారు. ఇంకా సాంగ్స్ కూడా కొన్ని బాగా వర్కౌట్ అయ్యాయి. చెన్నైలో ఆ లొకేషన్స్ కానీ అవన్నీ ఎలా ఉన్నాయంటే ఎక్కడ సెట్ పీసెస్ అనిపించలేదు. చాలా చాలా న్యాచురల్గా అయితే బాగా అనిపించాయి. ఆ స్లాంగ్స్ కానీ అక్కడున్న మొత్తం న్యాచురాలిటీ కానీ చాలా బాగా చూపించారు కొన్ని సీన్స్లో మాత్రము. దాంట్లో మాత్రం టెక్నికల్ టీం అయితే చాలా బాగా వర్క్ చేశారైతే మనకు స్క్రీన్ మీద బాగా వర్క్ అవుతుంది. ఇంకా లవ్ ట్రాక్ కానీ దాని తర్వాత వచ్చే సీక్వెన్సెస్ కానీ అవన్నీ బాగా వర్కౌట్ అయ్యాయి. యాక్చువల్లీ మెయిన్గా చెప్పాలంటే ఇంటర్వెల్ సీన్ అండి. ఇంటర్వెల్ సీన్ బాగా వర్కౌట్ అయింది. ఎమోషన్ అయితే పండింది. ఇంతే అండి. ఫస్ట్ హాఫ్ అయితే ఇంతవరకు ఏం చెప్పలేను. ఇంతవరకు ఫస్ట్ హాఫ్ చూసి మనము వచ్చేసామంటే మాత్రం మనకు చాలా ఫీల్ ఉంటుంది. ఒక ఎమోషన్ అనేది మనం క్యారీ చేస్తామైతే నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇంకా సెకండ్ హాఫ్ విషయానికి వస్తే మనము యాక్చువల్లీ ముందే చెప్పినట్టు ఫస్ట్ హాఫ్ చూసి వచ్చేస్తే ఎమోషన్ అనేది మనకు బాగా క్యారీ అవుతుంది. చూసానన్నయ్య, నేను చూసేసాను. ఈ జన్మకి చాలు, నేను పోతానన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను. చాలా ఒక కొత్త స్టోరీ చూసినట్టయితే మనకు అనిపిస్తుంది అండి. సెకండ్ హాఫ్ అనేది మీ పేషెన్స్ బట్టి ఉంటుంది. ఇది కొంతమందికి కనెక్ట్ అవ్వచ్చు, కనెక్ట్ అవ్వకపోవచ్చు కూడా. నాకైతే చాలా చాలా దారుణంగా అసలు కనెక్ట్ అయితే అవ్వలేదండి. అది ఇంకా మీ ఇష్టం. మీకు ఒపీనియన్ నుండి మీకు ఓపిక ఉంటే ఇంకా ఏం జరిగిందని చూద్దాం అనుకుంటే కూర్చొని చూడండి. సెకండ్ హాఫ్లో కూడా యాక్టింగ్ మాత్రం గౌరీప్రియ అయితే చాలా బాగా చేశారు. 2-3 సీన్స్లో ఆమె మొత్తం క్యారీ చేసేసింది. దీనికి మాత్రం 100% ఆమెకి ఇచ్చేయాలి. ఇంతే అండి. ఇంకా ఈ సెకండ్ హాఫ్ గురించి అయితే ఇంతే. ఓవరాల్ నాకు మూవీ అయితే నాకు ఫస్ట్ హాఫ్ చాలా బాగా నచ్చింది. దాని తర్వాత వచ్చేసింటే బాగుండి అనిపించింది. ఒక విషయం అయితే చెప్పాలనుకున్నా అండి. ప్రతి ఒక్కరు వెళ్ళి మైక్ పట్టుకొని ఇది కల్ట్ సినిమా అంటే కల్ట్ సినిమా అయిపోదండి. దానికి తగ్గట్టు కొన్ని సినిమాలు ఉన్నాయి. ఖుషి, ఒక తొలి ప్రేమ, డార్లింగ్, ఇవన్నీ చాలా బాగుంటాయి. బాగా చూసేదానికి ఇవి కల్ట్ లాగా అనిపిస్తాయి. మళ్ళీ చూడాలనిపిస్తాయి. ఇవి కల్ట్ అంటే ఏదో తీసుకొని వచ్చి పెట్టేసామా, ఒక స్టోరీ తీసుకున్నామా, దానికి తగ్గట్టుగా మార్చామా అని లేదు. సారీ, ఇదైతే ఇంతకు మించి అయితే ఇంక నేనేం చెప్పలేను. ప్రతి ఒక్కరు మర్చిపోకుండా మళ్ళీ చెప్పినట్టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేసేయండి. యువర్ పైరేట్ టాక్స్.